తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమం 99 2001 మధ్య కాలంలో పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. ఈ క్రమంలో చాలామంది చనిపోయారు. 1200 మంది నుంచి 2000 మంది దాకా చనిపోయారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో. ఇదంతా స్థానికుల యొక్క ఉద్యోగాలకు రిజర్వేషన్లు కావాలనే ఉద్దేశంతో జరిగినటువంటి పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతలున్నారు. తొలిదశ ఉద్యమంలో చాలామంది నేను మాట్లాడుతూనే ఉన్నాను ఉద్యమకారులతో. మలిదశ ఉద్యమంలో నేను కూడా ఉన్నాను. టెక్నికల్‌గా అప్పుడు ఆ టైంలో పాలిటిక్స్‌లో ఉండటం. దానికి సంబంధించి జేఏసీకి సంబంధించిన కీలకమైన పాత్రలు పోషించినటువంటి నాయకత్వం, నాన్ పొలిటికల్ లీడర్స్ అంతా నేను అతి దగ్గరగా ఉండటం. టెక్నికల్‌గా నాకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నాను తెలంగాణ మలిదశ ఉద్యమంలో. సో, ఆ విధంగా చూస్తే 365 రోజులు యాక్టివిటీలో ఉన్నట్టుగా భావించవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మన కర్తవ్యాలు ఉన్నప్పుడు నిర్వర్తించుకుంటూ వెళ్ళాం. సరే, ఏదేమైనా తెలంగాణ కొంతమందేమో సామాజిక తెలంగాణ అన్నారు. చాలామంది భౌగోళిక తెలంగాణ అన్నారు. భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. భౌగోళిక తెలంగాణ వచ్చింది. సామాజిక తెలంగాణ ఫైట్ చేస్తున్న క్రమంలో హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు అనేది జరిగింది. ఆ 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇలా బీజేపీ వాళ్ళ పార్టీ పెరగట్లేదని దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే కార్యక్రమం ఇదవుతా ఉంది. సో, అట్లా పరిస్థితులు ఉన్నాయి. ఎంఎల్ పార్టీ లాంటి వాళ్ళైతే భారతదేశం ఢిల్లీ మొదటి రాజధాని, రెండో రాజధాని హైదరాబాద్ అయితే మాకు ఓకేనా, ఆ రోజు వాళ్ళు ఎంఎల్ పార్టీ మాస్లైన అని చెప్పారు. ఢిల్లీ సేఫ్టీ జోన్ కూడా కాదు, పాకిస్తాన్‌కి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడంతా చలికాలం ఇబ్బందిగా ఉంటుంది. దక్షిణ భారతదేశం నుంచి పోయేటోళ్ళైనా, ఈశాన్య ప్రాంతాలు, నైరుతి ప్రాంతాల నుంచి వెళ్ళేటోళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అందుకోసం హైదరాబాద్ రెండో రాజధాని అంటే సరే, రెండో రాజధాని మటుకి కొంత రిస్ట్రిక్షన్స్‌తో ఒప్పుకుందాం. కానీ హైదరాబాదు ఖచ్చితంగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వందల సంవత్సరాలుగా నైజాం పరిపాలన కంటే ముందు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే ముందు, అంతకంటే ముందు రాజుల పరిపాలన, రాజకీయ పరిపాలన కంటే ముందు నుంచి కూడా తెలంగాణ అదొక సంస్థానం, హైదరాబాద్ సంస్థానంతో పిలువబడ్డది. సో, ఇవాళ వచ్చి అటు ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వంతో జగన్ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా ఖచ్చితంగా కేంద్రానికి మద్దతిస్తూ ఉంటారు. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. పాలోళ్ళు పక్కెమ్మటోళ్ళు బాగుంటే సహించినటువంటి మనస్తత్వంలాగా ఆంధ్ర పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి అందరికి ఇది కారణమైతే దక్షిణ భారతదేశంలో బీజేపీ బాగా వేయాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో సో, ఎట్లాగూ వాళ్ళకి రాజ్యాధికారం వచ్చే పరిస్థితి కనపట్ల వాళ్ళ విధి విధానాలు అనుకోండి, బీసీల కాన్సెప్ట్ కానీ, బహుజనుల కాన్సెప్ట్ కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించి దగ్గర కావటం కానీ, వాళ్ళ మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా లేవు. వాళ్ళంతా ఇంకా వెనకటే సనాతన ఛాందసవాద భావాలతో ఉన్నారు. సో, మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు సంబంధించి వాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగింది. బీజేపీ ఉత్తర భారతదేశ బీజేపీ కాకుండా దక్షిణ భారతదేశ బీజేపీ, హైదరాబాద్ బీజేపీ, తెలంగాణ బీజేపీ లాగా ఉండాలి. సో, ఈ క్రమంలో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయటం వల్ల పరోక్షంగా ఉన్నటువంటి 4 కోట్లలో 1,10,00,000 మందికి పైగా ప్రజలు ఉన్నారని ఇండైరెక్ట్గా రూల్ చేయొచ్చు. మనం చూచాం కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు పరిపాలన ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు కానీ, గోవా, డయ్యూ, డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు రూల్ చేసే కథా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. హైదరాబాద్ని అట్లా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ హైదరాబాదు అప్పుడు వాళ్ళు ఉమ్మడి రాజధాని ప్రతిపాదన పెట్టారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయలే. గొడవలు చేసాం. చాలా పెద్ద ఎత్తున యాజిటేషన్స్ జరిగినాయి. దాని తర్వాత వాళ్ళు కలిసి కొన్ని రోజులు 10 సంవత్సరాలంటే ఒప్పుకున్నాం. ఒక దశలో వాళ్ళు ఈ సంధి కాలంలో ఈ రెండింటి హామీలకి మధ్య ఏమంటారు, ఉమ్మడి రాజధానికి ప్లస్ దీనికి మధ్య కాలంలో వాళ్ళు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉమ్మడి రాజధాని అంటే పంజాబ్, హర్యానాకి ఎట్లా ఉమ్మడి చండీగఢ్ ఉందో అట్లనే దీన్ని కూడా అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోలేదు. సో, ఈ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ రెండో రాజధానిగా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టున్నారు. కానీ అట్లైనా దీని మీద పెత్తనం చేయొచ్చు అనేది. మూడోది, వాళ్ళు కేంద్రపాలిత ప్రాంతంగా అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ యావత్ సమాజం తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక వందల వేల సంవత్సరాలుగా 1950 నుంచి 2013 మట్టుకే కలిసింది. గతమంతా కూడా తెలంగాణ వేరే సమాజం, అది వేరే సమాజం. సో, 1950 ఆ ప్రాంతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఇదైనా కూడా 1969కే యాజిటేషన్ ఉంది. అసలు కలిసేనాడు కూడా జవహర్లాల్ నెహ్రూ కూడా అన్నాడు, గడసరి అత్తకి అమాయకులైన కోడల్ని కట్టబెడుతున్నాము, గడసరి అత్త అయినటువంటి ఆంధ్రాకి అమాయక కోడలైన తెలంగాణని చేస్తూ మెర్జ్ చేస్తున్నామని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. సో, కేంద్రపాలిత ప్రాంతం చేయటం అంటే ముఖ్యంగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం అవుతుంది.
ముఖ్యంగా యావత్ హైదరాబాద్‌కి యావత్ సమాజంలో తెలంగాణ సమాజంలో ఉన్నోళ్ళంతా అక్కడికి వెళ్తుంటారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడొచ్చి వీళ్ళు ఒకవైపు బీసీ రిజర్వేషన్స్ అని, ఇంకొక వైపు బీజేపీ విస్తరణ అని చెప్పేసి, బీసీ రిజర్వేషన్స్ అని సామాజిక న్యాయం బీసీ సమాజం కోరుతుంది. 60% ఉన్న బీసీలని. వీళ్ళని జీల్చే పద్ధతి ఒక క్రమం అయితే, రెండో వైపుగా ఏదైతే ఉన్నదో అనేక సంవత్సరాలుగా 50 నుంచి 69 నుంచే గొడవలైనవి కాబట్టి, ఒక 19 ఏళ్ళే వాళ్ళు మనం కరెక్ట్ కలిసినాం. మేము సెపరేట్‌గా విడిపోవాలనే గొడవలు ఉన్నాయి మొదటి నుంచి. సో, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణకి, హైదరాబాద్‌కి సంబంధమే లేదు. ఇలా కేంద్రపాలిత ప్రాంతం చేద్దామన్నట్టు కథా కార్యక్రమంలో ఉన్నారు. సహించేది లేదు, ఊరుకునేది అసలే లేదు. సో, అందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినప్పుడు, అంటే లేటెస్ట్‌గా 2014లో డివిజన్ జరిగే నాటికి, సో, అందులో చాలా ప్రధానంగా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే, అందులో మనం చెప్పదలుచుకున్నది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడానికి వీల్లేదు. అది హైదరాబాద్ సంస్థానంగా హైదరాబాద్. సో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదు గుండెకాయ లాంటిది, హెడ్ లాంటిది, తలకాయ లాంటిది. సో, రూపాయిలో ఒక పావల ఐటీ నుంచి వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వస్తున్నాయి. ఇంకో పావల ఫార్మా రంగం నుంచి వస్తుంది, రూ. 1. ఇంకో పావల ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. మొత్తం రూపాయలు 75 పైసలు హైదరాబాద్ నుంచి తెలంగాణ యావత్ సమాజానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, చాలా కోల్పోయాం. పోలవరం ప్రాజెక్టుతోనే కోల్పోయాం, విభజనతో కోల్పోయాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతోనే చాలా కోల్పోయాం. సో, మన భాషని, మన యాసని అన్నింటి మీద ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడొచ్చి తగుదనమ్మ అంటూ బీజేపీ విస్తరణ కోసము, ఆంధ్ర నాయకుల పెత్తనం కోసము, అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు కాపాడటం కోసము, లేకపోతే ఇంకా ఎంఐఎం వాళ్ళ పెత్తనాల కోసము, సో, హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే సహించేది లేదు. అది హైదరాబాదు తెలంగాణ సమాజానికి సంబంధించింది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా నైజాం పరిపాలనలో కానీ, అంతకుముందు కానీ హైదరాబాద్ సంస్థానం తెలంగాణ పరిధిలోనే ఉంది. అదే కొనసాగుతుంది. సో, భవిష్యత్ పోరాటాలకి, భవిష్యత్ ఆందోళనలకి మనసులో ఏమైనా ఉంటే తీసేసుకోండి. లేకపోతే ప్రజల వ్యతిరేకతలే కాకుండా ఈసారి తిరుగుబాట్లు, వాటికి పర్యవసానాలు ఖచ్చితంగా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ పాలకవర్గాలు, దానికి సంబంధించిన వ్యక్తులు, శక్తులు, సంస్థల వ్యవస్థలు అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరికను జారీ చేస్తూ, సో, ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. అది యూనియన్ టెరిటరీ ఎట్లా అవుతుంది? కేంద్రపాలిత ప్రాంతం కాదే కాదు, అది తెలంగాణకి సంబంధించిందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చిన్న రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు అనేది అంబేద్కర్ ఆ రోజు వేరు సంగతి. సో, పాకిస్తాన్ దగ్గర ఉంది, 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు ఉంది కాబట్టి బాంబు దాడులు అవి జరుగుతాయి కాబట్టి హైదరాబాద్ అంటే రెండో రాజధాని అన్నారు. అంత మట్టుకు ఓకే. ఆ పేరుతో పెట్టుకొని మీరు కేంద్రపాలిత ప్రాంతం చేసేస్తాం, ఇంకోటి చేసేస్తామంటే సహించేది లేదు, ఊరుకునేది లేదు. సో, అట్లాంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేసుకుంటూ, సో, కేంద్రపాలిత ప్రాంతం అంటే తెలంగాణలో వేరు, హైదరాబాద్ వేరు కాదు, రెండూ ఒకటే. హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కులాగానే హైదరాబాద్ కూడా ఒకటి, తలకాయలాగా. సో, దాన్ని తీసేస్తే కష్టం. సో, హైదరాబాదు గ్రామాలు, హైదరాబాదు అంతా మెర్జ్ అయి ఉన్నాయి. ఆ విధంగా దాన్ని కొనసాగించాల్సిందే. సో, అది నిలబెట్టుకోవడం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎంత దూరమైనా వెళ్తుంది. సో, అని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇంకొక వైపు బీజేపీ విస్తరణకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సిబిఎన్, వాళ్ళు కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. తెలంగాణ సమాజానికి వచ్చినప్పుడు ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కానీ, అటు కేసీఆర్కి సంబంధించి కానీ ఎప్పుడైనా కేసులు బుక్ అయ్యి ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. వాళ్ళని ఎప్పుడైనా బెదిరిస్తారనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సామధాన దండోపాయాలు ఎప్పుడైనా బెదిరించడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో, అందుకోసం తెలంగాణ నాయకత్వం మీద కొంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం పొలిటికల్ పార్టీలు, యావత్ తెలంగాణ సమాజం, ప్రజలంతా కూడా, ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక ఉద్యమాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, నెహ్రూ యువజన సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు మళ్ళీ ఒకసారి హైదరాబాదు మాదే అని ప్రకటించుకోవటానికి, డిక్లేర్ చేయడానికి సమాయత్తం కావాలి. ఆ ఆలోచనలనే మైండ్లో నుంచి తీసేసే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.